హాయ్ ఆల్, చాలామంది మా బాబుకి నేను చేసే సెర్లాక్ షేర్ చేయమని అడిగారు. నేనైతే ఇక్కడ చూపించిన గ్లాస్లో 1 గ్లాస్ రైస్, నెక్స్ట్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు, ఉద్దిపప్పు, కందిపప్పు, ఇక్కడ సాంబార్ పప్పు ఉంటుంది కదా, అవన్నీ వచ్చేసి హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ కూడా 1 స్పూన్ వేసాను. క్యాషు ఇక్కడ చూసారా ఒక 8-9 పీసెస్ అలా వేసుకున్నాను. బాదం కూడా అంతే. వాల్నట్స్ మాత్రం ఒక 4-5 అలా వేసుకున్నాను. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ సేమ్ ఇలానే చేయాలని లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారు. నేను సైరస్కి సిరియస్కి ఫస్ట్ టైం తినిపించింది ఓన్లీ రైస్ మాత్రమే వాష్ చేసి దాన్ని ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత రైసు పెసరపప్పు, తర్వాత రైసు సాంబార్ పప్పు, తర్వాత రైసు పెసరపప్పు, సాంబారు, ఉద్దిపప్పు, అలా ఒక్కొక్కటి యాడ్ చేస్తూ తనకి క్వాంటిటీ పెంచుతూ వస్తున్నాను అనమాట. ఈసారి కొత్తగా తనకి ఫ్లాక్ సీడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. డైరెక్ట్గా మనం అన్నీ వేసి వాళ్ళకి ఇచ్చినా సెట్ అవ్వదు. అదే టైము సేమ్ ఫుడ్ 3 times ఇవ్వను అనమాట. ఈసారి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫ్లాక్ సీడ్స్ కొత్తగా యాడ్ చేసుకొని ఫ్లాక్ సీడ్స్ కూడా తనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నా. బాగా ఒక 4-5 times వాష్ చేసుకొని ఇలా ప్లేట్లోకి పెట్టుకునేసి ఆరపెట్టుకోవాలి. మనం కావాలనుకుంటే క్లాత్లో కూడా పెట్టుకోవచ్చు. క్లాత్లో పెట్టుకుంటే మా బాబు లాగేస్తారు, అందుకని అలా చేస్తున్నాను. ఈవినింగ్కి ఆరిపోతుంది, మనకి ప్లేట్లో పెట్టి ఫ్యాన్లో పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఆల్మండ్ అంతా పీల్ చేసి చేసుకోవచ్చు. నేను అవేం పీల్ చేయట్లేదు. పౌడర్ కొట్టుకొని, నేను ఇది ఫస్ట్ టైం కాదు, బాబుకి 7 months కాబట్టి దీన్ని జల్లి పెట్టట్లేదు. ఫస్ట్ టైం అయితే నేను బాగా జల్లి పెట్టి చాలా ఫైన్ పౌడర్గా ఇచ్చేదాన్ని. ఇప్పుడు అలా ఏం లేదు, తనకి కొద్దిగా టెక్స్చర్ అలవాటు అవ్వాలనేసి జల్లి పెట్టడం లేదు, అలానే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ అయితే ఈ జార్కి, ఈ చిన్న గ్లాస్ బాటిల్కి వస్తుంది నాకు. ఇది 1 week వరకు వస్తుంది. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు. వీక్లీ వన్స్ 2 weeksకి ఒకసారి మనం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సెర్లాక్కి సేమ్ 3 times ఇవ్వను అనమాట. కొన్ని టైమ్స్ రైస్ ఫ్లోర్ కూడా సపరేట్గా పెట్టుకున్నా, దాంట్లో కూడా ఫ్రూట్స్ యాడ్ చేసి ఇస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.